ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/11/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళ పక్షము, విధియ రాత్రి 9:10 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రం సాయంకాలం 5:26 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:31 నుంచి 3:59 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:07 నుంచి 4:51 వరకు. వర్జము ఉదయం 10:08 నుంచి 11:35 వరకు. తిరిగి రాత్రి 10:41 నుంచి 12:10 వరకు కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం సాయంకాలం 5:02 ప్రారంభమై 6:38 వరకు ఉంటున్నది. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. ధనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అంటే విద్యలో కూడా పోటీ పరీక్షలు ఉంటాయి. తప్పకుండా వాటిలో విజయం సాధించే అవకాశం. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకార క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంది. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి అనుకూలమైన స్థితి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలతలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనం. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, జన వశీకరణ శక్తి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి సెలవు రోజైనా ఒక శుభవార్త వినే అవకాశం. ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి కానీ, ఉద్యోగంలో బదిలీలు కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, ఇలాంటి శుభవార్తలు తప్పకుండా వింటారు. విద్యార్థులకి లాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఏదైనా ప్రమోషన్ కోసం రాసినటువంటి పరీక్షలు కానీ విజయం ఖాయము. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం మీకు మంచి శుభవార్త వింటారు. ఆస్తి పంపకాల అనుకూలతలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కూడా లాభాన్ని కలిగిస్తుంది. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి. రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాలు. కొత్త వ్యాపార ప్రారంభం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతుంది. ఇంట్లో తప్పకుండా ఏదన్నా శుభకార్యము జరిగే అదృష్ట యోగము. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి పర్వాలేదు, కొంత సానుకూలవంతమైన ఫలితాలు. అంటే మరీ అత్యంత అనుకూలంగా లేదు, కానీ కొంత చిన్న చిన్న శుభయోగాలు, శుభకార్యాలు అనుకూలంగా మారే అవకాశం. కానీ భాగస్వామి వ్యాపారం వంటి ఈ వ్యాపార లాభం ఒకేసారి వచ్చే అవకాశం లేదు. ఆ వ్యాపార భాగస్వామితో కాస్త ఇంకా ఎక్కువగా సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తేనే వ్యాపారపరమైన అభివృద్ధి ఉండవచ్చు. ఈ రోజు మాత్రం చిన్న చిన్న పనులన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, విధి బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వస్తుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభ సమాచారం అందే అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు, బాణసంతి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, లాటరీ లెవెల్ జూదం వల్ల అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అనుకున్నటువంటి పనులు కొంత సానుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల మాట శిరసా వహిస్తారు. దానివల్ల ప్రయోజనాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. అప్పుల బాధ నుంచి ఇబ్బంది బయటపడే అవకాశం, అంటే అప్పుల వల్ల ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం కనపడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనందాది అదృష్ట యోగాలు, చాలా ప్రశాంతతని, శుభయోగాన్ని, ఒక ఉత్సాహాన్ని, అనుకున్నటువంటి కార్య సమృద్ధిని, మాతాపితృల సౌఖ్యాన్ని, విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, అనుకూలమైనటువంటి దాంపత్య సుఖజీవనం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, విదేశాల్లో, స్వదేశంలో అత్యంత అనుకూలమైన ధనధాన్య వృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభజీవనాన్ని పొందుకుంటారు. ప్రయాణ లాభాలు బలంగా ఉంటాయి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అనుకూలత, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యలోను, ఉద్యోగంలోను రాణింపు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అదృష్ట యోగం. చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం. ముఖ్యంగా ఈరోజు వీరికి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభం. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి వార్తలు వింటారు. ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, పదవి లభించవచ్చు కూడా. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే జ్యోతిష పండుగకి మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి లాభవంతమైన శుభతిథి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా సానుకూలవంతమైన ఫలితాలే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం,
సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో శుభవార్త వింటారు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అనుకూలవంతమైన చోటికి మీకు అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధిని పొందుకునే శుభయోగం. కళాకారులకు క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తోవే వారికి, తోలు రెగ్గిరి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త మానసికమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకోండి. ఆలోచన కొద్దిగా పెంచుకోండి చాలు. అంటే మంచి ఆలోచనలు, పట్టుదల ఉంటే చాలు. అంటే వాళ్ళు ఏంటంటే మానసికమైన కృంగుబాటు, ఇది నా వల్ల కాలేదు, ఇది నేను చేయలేకపోయాను, ఇది నాతో కాదేమో, ఈ పని వల్ల నాకు ఇబ్బంది అవుద్దేమో, అంటే ఊహాత్మకమైన ధోరణి. వ్యూహాత్మకంగా ఉండే ప్రయత్నం చేయండి, ఊహాత్మకంగా ఉండకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ధనకనక వస్తువాన ప్రాప్తి ఉంది. వస్త్రలాభం, వజ్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, శుభయోగాలు, శుభకార్యాలు, వివాహ యోగ్యం, సంతాన యోగం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధులాభం, ఇంట్లో శుభకార్యం జరగడం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, చాలా మంచి అనుకూలంగా ధనధాన్య వృద్ధి బాగా ఉంది. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్థల లాభము, పొలము లాభము, రైతులకి పంట లాభము, పూలు పలుకుల పని లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకు లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ఎక్కడైనా సరే మీకు అనుకూలవంతమైనటువంటి ఆదరణ, అవసరార్థం ధనయోగం, మంచి మాటకారితనం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువుల్ని, స్థలము, పొలము, గృహము కొనుగోలు చేసే అవకాశం, అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ముద్రణాలయము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, పేరు ప్రఖ్యాతి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతుల శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రశాంతమైన వాతావరణం కనపడుతోంది. ధనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కూడా లాభాన్ని కలిగిస్తుంది. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల్లో
మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభం అవ్వడం ఖాయం. ఉద్యోగ నియామకాల్లో గాని, ప్రాంగణ నియామకాల్లో గాని ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే తప్పకుండా సఫలీకృతం అవుతాయి. గొడవలు సద్దుమణిపోతాయి. కుటుంబ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. మాతాపితల సౌఖ్యం ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగుంటుంది. కళాకార, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు. సినిమా రంగంలో వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభము. ప్రశాంతమైన జీవనము, ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభము. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అత్యంత అనుకూలం. శుభత ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యలాభం, ధనము, ఆనందము, ఆరోగ్యము, సమయస్ఫూర్తి, సమయపాలన. 10 మందిలో ఎలా ఉండాలి, ఎటువంటి పనులు చేయాలి, వాటిల్లో ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి మంచి వ్యాపార ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదానికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలోను. అలాగే రైతులకి, పూలు, పలుగులు పండించే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదానికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, లాటరీ లెవెల్ జూదములను ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆనందాది, వృత్తి ఉద్యోగాదుల్లో కుటుంబ సౌఖ్యంతో, సంతాన యోగంతో, మాతాపిత సౌఖ్యంతో ఆనందమే సుఖ జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వివాదాల అన్ని కూడా తొలగించుకోవడం, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందడం, ఉద్యోగంలో లాభాలు, వృత్తిలో గౌరవము, కొత్త వ్యాపార ప్రారంభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కుటుంబ ప్రవేశ శుభవార్తలు, సంతాన యోగం కానీ, వివాహ సంబంధ విషయాలు కానీ, విడిపోదాల భార్యాభర్తలు కలిసి ఉండడం కానీ, పిల్లల విషయంలో శుభవార్త వినడం కానీ జరిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, ఆర్థిక లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదానికి లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రోజులు, చేపచెలకు అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన ఆర్థిక లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. వీరికి అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.